రైట్, ప్రస్తుతం తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పత్రిక అయితే కనీసం 1000 రూపాయలు అవుతుంది అని చెప్పి చెప్తా ఉంటారు. 1000 నుంచి 1600 అని రాసినారు కాగులు. మరి టీటీడీలో ఇవాళ నెయ్యి ఎంత కొంటున్నారు? 3000 ఇచ్చి కొంటున్నారా? 1600 ఇచ్చి కొంటున్నారా? 1000 రూపాయలు ఇచ్చి కొంటున్నారా? పోనీ 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కిలో నెయ్యి 276 రూపాయలకు కొన్నాడు. 276 నుంచి 314 రూపాయల మధ్యలో కొన్నాడు. రెండు 2014 నుంచి 19 మధ్య ఆ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నెయ్యి కొనుగోలు 276 నుంచి 314 రూపాయల మధ్యలో కొన్నారు. మరి ధర తక్కువ ఉంది కదా, 320 కాదు కదా, అంతకన్నా ఇంకా తక్కువ కదా, కాబట్టి అదంతా కల్తీ నెయ్యేనా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి కదా దీనికి. అదంతా ఇప్పుడు కల్తీ నెయ్యేనా అని అడుగుతా ఉన్నా. ఇంకోటి గమ్మత్తైన విషయం చెప్పమంటారా? ఇది మరీ గమ్మత్తైన విషయం. ఈ బోలే బాబా అని చెప్పి మధ్యకాలంలో మీ పేరునే ఉంటారు కదంతా. ఎవడనైనా ఈ బోలే బాబా అని చెప్పి నేను కూడా అనుకుంటాను. ఈ బోలే బాబా అని ఎవరు వెళ్ళంతా. బోలే బాబా అని ఈ డైరీ విషయంలో చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంత కాదు. అసలు ఈ బోలే బాబా అనేవాడు ఎప్పుడు వచ్చినాడు? అది టీటీడీ బోర్డు మినిట్స్ ఏమా? ఇది టీటీడీ బోర్డు మినిట్స్ డేటెడ్ 26th June 2018. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 26th June 27/5/2018 and 28/5/2018 respectively, and submitted the reports duly stating that both the dairies, MS Farmgate Agro Milk Private Limited, New Delhi, and MS Harsh Fresh Dairy Products Private Limited, Uttarakhand, were qualified technically. ఎవరి అండి ఇది? బోలే బాబాయ్. ఏ బోలే బాబా తర్వాత ఏ పేరు మార్చి బోలే బాబాయ్ నేమ్ చేంజ్. Harsh Fresh Dairy Products Private Limited was the former name of Bole Baba Organic Dairy Milk Private Limited. The same was deemed technically qualified to supply milk by the TTD during May 2018. సుమారుగా ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తూ ఉంటారు. ఎవరు తక్కువ కోట్ చేస్తారో వారి దగ్గర నుంచి కొంటా అంటారు. దట్ ఈస్ జనరలీ హౌ ద ప్రొసీజర్ ఇస్. ఇంట్లో అసలు ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, ఒకటి చేసేది ఉండదు, ఒకటి పెట్టేది ఉండదు, ఇంకోటి ఉండదు. సో రోబస్ట్ టెండరింగ్ ప్రాసెస్, robust guidelines put in place. A robust guidelines ప్రకారం ఇట్ ఈస్ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు. చేసిన వాళ్ళు క్వాలిఫై అయిన, చేసిన వాళ్ళకి L1 ఎవడు ఉంటాడో వాడికి ఇస్తారు. అది జనరలీ జరిగే ప్రక్రియ. రాజకీయాలకు సంబంధం లేదు. అంటిన దేవుణ్ణి రాజకీయాలు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య తప్ప. సప్లై చేసిన కంపెనీ ఏదైనా అమల్లో ఉన్న రోబస్ట్ ప్రోటోకాల్ ప్రకారం సప్లై చేసిన కంపెనీ ఏదైనా ఉండొచ్చు, కానీ అమల్లో ఉన్న ఈ రోబస్ట్ ప్రోటోకాల్ ప్రకారం టెస్టులు చేస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు NABL సర్టిఫికేట్ తీసుకొని రావాలా, లేకపోతే పర్మిట్ చేయరు. ఆ సర్టిఫికేట్ ఒకటే కాకుండా ఆ సర్టిఫికేట్తో పాటు తిరుపతిలో ఉన్న టీటీడీలో ఉన్న ల్యాబ్లో కూడా టెస్టులు చేస్తారు. టెస్టుల్లో పాస్ అయితేనే ఆ వెహికల్స్ లోపలికి పోతాయి.
దిస్ ఇస్ జనరలీ ద ప్రొసీజర్. ఆ పాస్ అయితేనే లోపలికి వస్తాయి, లేదంటే రిజెక్ట్ చేస్తారు. అసలు దుష్ప్రచారం ఆపండి, నిజాలు బయటికి రావాలి అని సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఎవరండి? దుష్ప్రచారం ఆపండి, నిజాలు బయటికి తీసుకొని రావాలి, దుష్ప్రచారాలు ఆపండి, నిజాలు బయటికి తీసుకొని రండి అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి. పోయింది వైవి సుబ్బారెడ్డి, తెలుగుదేశం వాళ్ళు కాదు. మరి ఆయన మీద ఆరోపణలు ఏందని నాకు అర్థం కాదు. సెన్స్ ఉండాలి అసలు. ఆ మనిషి వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తిని మీరు ఎప్పుడైనా ఆయన ఇంటికి పోయినారా? హైదరాబాద్ ఒకసారి పోండి. పక్కనే ఆయన ఇంట్లోనే గోపూజ జరుగుతుంది, ఇంట్లోనే. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు అయ్యప్ప మాల కనీసం 35-40 సార్లు వేసుకొని ఉంటాడు. అదేమంటారు స్వాముల్లో కూడా కేటగిరీ, గురుస్వామి కేటగిరీ. కనీసం 35 సార్లు 1978 నుంచి 35 సార్లు 40 సార్లు కనీసం పోయింటాడు. ఏం ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఎందుకు చేస్తూ ఉన్నారో మీకే తెలియదు. అన్నిటికన్నా ఇక్కడ ఆశ్చర్యమైన క్వశ్చన్స్ కొన్ని అడుగుతా చూడండి. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన క్వశ్చన్స్. అందరూ కూడా బాగా వినండి, సెన్సిబుల్ క్వశ్చన్స్. ఈ సిట్లో చంద్రబాబు వేసిన అధికారులు ఎవరు తెలుసా? ఒకరు కృష్ణయ్య సమీప బంధువు. ఈ కృష్ణయ్య ఎవడు? కృష్ణయ్య సమీప బంధువు గోపీనాథ్ జట్టి. ఈ కృష్ణయ్య ఎవడు? చెప్ప కృష్ణయ్య ఎవడు ఏంటి చూపించండి ఒకసారి. ఎన్టీఆర్ ట్రస్ట్లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీ. ఇప్పుడు పక్కన భువనేశ్వరి, కృష్ణయ్య. ఇది వాళ్ళ కుటుంబానికి ఉన్న సంబంధాలు. ఈయన సమీప బంధువు ఈ గోపీనాథ్ జట్టి అనేటోడు. ఈడు వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈ మనిషి వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈయన రిటైర్డ్ అయినా కూడా ఈ కృష్ణయ్య మీద చంద్రబాబుకి ఎంత ప్రేమ అంటే, ఈయన రిటైర్డ్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీగా పెట్టుకోవడం అనేది కాక, రిటైర్ అయిపోయిన ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్, ఇప్పుడు కూడా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్. ఇలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉన్న వ్యక్తి సమీప బంధువు, వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. పోనీ ఇంకొక ఆఫీసర్ చూద్దామా? ఇంకొక ఆఫీసర్ ఎవడు? డిఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేవాడు ఎలాంటి వాడు నేను చెప్పాల్సిన పనిలా. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. పల్నాడు జిల్లాల్లో ఆయన క్రియేట్ చేసిన అల్లకల్లోలం ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేరు. ఏ రకంగా తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ కోసం పాకులాడినాడు అని చెప్పి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆఫీసర్ను ఏ రకంగా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకొని ఏకంగా డిఐజీ స్థానం ఇచ్చి ఆయన చేస్తూ ఉన్న మాఫియా కలెక్షన్స్లో ఈయన కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్న వ్యక్తి ఈ త్రిపాఠి అనేవాడు. ఈయన వన్ ఆఫ్ ది ఆఫీసర్. సిట్లో ఇలాంటి ఆఫీసర్లు నేను చెప్తున్నా. ఇంకా ఆశ్చర్యం, ఈ మధ్యకాలంలో మీరంతా ఆయన వింటారు, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ అని పేరు. ఆయన పేరు ఏం పేరు? అప్పన్న. అసలు ఇది అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు. అడిగిన నేను విపిఆర్ పిఏ. విపిఆర్ ఎవడు? తెలుగుదేశం పార్టీ ఎంపీ. అవును, ఆయన చెక్ ఎవ్రీ మంత్ శాలరీ తీసుకుంటున్నాడు ఆయన దగ్గర నుంచి చెక్స్.
ఆయన ఏపీ భవన్ ఎంప్లాయీ, తర్వాత VPRPA, దాని తర్వాత ఏపీ భవన్ ఎంప్లాయీ. మరి ఎక్కడ వైవి సుబ్బారెడ్డి వచ్చినాడు పిక్చర్లోకి?